నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ 12వ రోజు మేమంతా సిద్ధం యాత్ర ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు సొంత గూటికి చేరిన మహమ్మద్ ఇక్బాల్ కు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు అందరికీ ఓటమి భయం పట్టుకుందన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు పవన్ చంద్రబాబు లోకేష్ అని మండిపాటు వైసీపీ పార్టీని వీడిన మరో సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు తగిన గౌరవం లేనందునే పార్టీ వీడుతున్నట్లు స్పష్టం రాజకీయ భవిష్యత్తును త్వరలోనే వెల్లడిస్తానని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది అడుగడుగునా అభిమానులు అడ్డుపడుతూ జననేతను చూడాలని ఆయనతో కరచాలనం చేయాలని ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు ఇవాళ సంతమాగులూరుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు సంతమాగులూరు అడ్డరోడ్డు జనంతో పోటెత్తింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు చిన్నారులతో సహా బారులు తీరారు సీఎం వైఎస్ జగన్ బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు ఎన్నికల వేళ వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు అమరావతిలో టీడీపీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలే వైసీపీకి ఇక్బాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆయన హిందూపురానికి చెందిన నేత గతంలో ఐపీఎస్ అధికారిగా కొనసాగిన ఇక్బాల్ చంద్రబాబుకు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు అనంతరం టీడీపీలో చేరారు కొన్నేళ్ల తర్వాత వైసీపీ కండువా కప్పుకుని ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు ఎన్నికల్లో ఇక్బాల్ హిందూపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు కొన్ని రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కొన్ని రోజుల క్రితమే ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జగన్ కు శాసనమండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు వసంత నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైన చినరాజగోపురం ఎదురు లక్ష్మీ గణపతి స్వామి మందిరం వద్ద దుర్గమ్మ విగ్రహం ఏర్పాటు చేసి పుష్పార్చన చేశారు దుర్గగుడి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు ఇంద్రకీలాద్రిపైన చినరాజగోపురం ఎదుర లక్ష్మీ గణపతి స్వామి మందిరం వద్ద వసంత నవరాత్రులను పురస్కరించుకుని పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అమ్మవారికి గులాబీ పుష్పాలతో అర్చన చేశారు ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి పూజలు చేయనున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు పుష్పార్చనలో పాల్గొని హారతులు స్వీకరించారు ఈ సందర్భంగా దుర్గగుడి అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రులు వసంత నవరాత్రులు వైభవంగా జరుగుతాయని తెలిపారు ఈ ఉత్సవాలలో భక్తులు స్వయంగా పాల్గొని అమ్మవారికి పుష్పార్చన చేసే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు
तस्मै दशमगुंहोतः प्रत्यशृणोतु सदशहूतो भवतु दशहूतो हवैनामैषः तं वायेतं दशहूतगुंसन्तं दशहूतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्नित्यामन्त्रयता तस्मै सप्तमगुंहोतः प्रत्यशृणोतु स सप्तहूतो भवतु सप्तहूतो हवैनामैषः तं वा। జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున మనకి వసంత నవరాత్రి సందర్భంగా జరిగే ఈ పుష్పార్చన కార్యక్రమంలో అమ్మవారికి గులాబీలు కనకాంబరాలతోటి విశేషంగా ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. అట్లాగే ఈ భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని ఈ పుష్పాలన్నీ కూడా వాళ్ళు ప్రసాదంగా స్వీకరించవచ్చు. అందరూ కూడా ఆ పుష్పాలను స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని కాన్సర్గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకుంటున్నారంటూ ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేష్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. చంద్రబాబును అధికారంలోకి కూర్చోపెట్టడమే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. సుజనా చౌదరిని తిట్టడానికి కొత్త భాష సృష్టించాలి. చంద్రబాబు నంబర్ 1 కిలాడి. తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు వంగవీటి రంగాను హత్య చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారు. అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు అని పోసాని చెప్పారు. వాలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు. వాలంటీర్లు తలుపులు కొట్టేవారని అన్నాడు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వాలంటీర్లపై దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లు లోకేష్లా తాగుబోతూ తిరగబోతూ లోఫర్లు కాదు. వాలంటీర్లను ప్రజలు తమ్ముడు, అన్న, బిడ్డలా చూసుకుంటారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. జయప్రద జీవితం నాశనం చేసింది చంద్రబాబు. రామోజీరావుతో కలిసి లక్ష్మీపార్వతి జీవితాన్ని నాశనం చేశాడు. మహిళలను చంద్రబాబు చాలా చులకనగా చూస్తాడు. బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడు అని పోసాని గుర్తు చేశారు. ఈ దుర్మార్గులు అన్ని ఒకటే తెగ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడ్డా. అయ్యో, ఇంత పెద్ద 75 ఏళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా? నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నిద్ర రావట్లేదు. రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా, జైల్లో కూడా ఇదే ఏడుపు నాకు. అయ్యో, బుడిక్కి నిద్రలేవు. అర్ధరాత్రి పూట లేచి అయ్యో, ఆ ఇంట్లో 16 ఏళ్ల పిల్లుంది. ఈ దుంప దగ్గర వీళ్ళు వచ్చి మగవాళ్ళంటారు వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో, వయసు అయిపోయింది కదా, తెల్లట్టుకులేంటి అని ఎమ్మటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఆడ ఆ ముందు లేదంటే ఎట్లే వెళ్ళాడు. ఎట్లే వెళ్ళి ఆ ముందు తలకి రాసి లక్ష్మీపార్వతి గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు. అంత నాకు గొప్ప ఆడది. ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాదు గుర్తుపెట్టుకోండి, ఏమి లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు, ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు.
చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు ఓటమి భయం పట్టుకుందన్నారు వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వాలంటీర్లపై చంద్రబాబు ముసలి సానుభూతి చూపిస్తున్నాడని, ఆయన వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 23వ డివిజన్, గవర్నర్పేట తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు మరియు తదితరులతో కలిసి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచేది సీఎం జగనే అని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధరేశ్వరిని ఈ ఎన్నికల్లో ఓడించడం ఖాయం అని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి, రేపు కార్పొరేటర్ స్థాయికి వస్తాడన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల తర్వాత బీజేపీలో విలీనం చేస్తారన్నారు. శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు కేసీఆర్తో శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోలేదా అని నిలదీశారు. సీఎం జగన్ సొంత సింబల్తో సింగిల్గా సింహంలాగా వస్తున్నారన్నారు. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్ దుర్మార్గాలపై అర్జునులు పోరాటం చేస్తున్నారన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 23వ డివిజన్లో మా ఆత్మకూరి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులందరం కలిసి ఈ పర్యటన ప్రారంభించాము. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడున్న పెద్దలందరూ కూడా తప్పకుండా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తప్పకుండా నీకు ఎమ్మెల్యే గెలిపించుకుంటే, ఎందుకంటే మాకు ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే కావాలి, రౌడీజం చేసే గుండాయిజం చేసే ఎమ్మెల్యేలు మాకు వద్దు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి అవ్వ తాత 1వ తారీఖు నాడు పెన్షన్ ఇంటికి వెళ్ళిపోయేది వాళ్ళకి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది ఓర్చుకోలేక వాలంటీర్లు తీసేస్తాం కాసేపు, ఉంచుతామని కాసేపు, ఇప్పుడేం 10,000 అన్నాడు, మొన్న 50,000 అన్నాడు, మళ్ళీ 50,000 నుంచి 10,000 వచ్చాడు, అర్థం కాదు. మరి మన వాలంటీర్లు అందరికీ కూడా 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. అతను మాత్రం ఒకటైతే చేశాడు 2014-19 వరకు. ఎవరికి ఉద్యోగం ఇప్పించిన కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడు, మంత్రి ఉద్యోగం. అది ఎలాగో జగన్మోహన్ రెడ్డి పీకిచ్చేశాడు దాన్ని. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఎప్పుడు గెలలేదు, రేపు మంగళగిరిలో కూడా ఓడిపోతాడు అతను. అదేవిధంగా మన దత్తపుత్రుడు గారు వారు పిఠాపురంలో ఓడిపోతారు. ఎందుకంటే వారు గాజువాక ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మా ఇల్లు అంటాడు ఆయన. ఏలూరులో ఇల్లు అంటాడు, కృష్ణలంకలో ఇల్లు అంటాడు, నెల్లూరులో ఇల్లు అంటాడు, అదేవిధంగా భీమవరంలో ఇల్లు అన్నాడు, గాజువాకలో ఇల్లు అన్నాడు, ప్రతి చోట ఇల్లు అంటాడు. మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 98వ సచివాలయం గోపవరం నుంచి ఇప్పటి వరకు ప్రతి గడపకి వెళ్ళి శ్రీను గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను నుంచుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి. ప్రతి ఇంట్లో నీరాజనాలు పలికిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మా గెలుపుకు నిదర్శనం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీను గారు గెలవబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు విక్కీ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా సుధాకర్, కాపు సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, పసుపర్తి రాజేష్, 23వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా గతంలో ఉన్న నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 50వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను కరపత్రం ద్వారా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళుతుంటే అపురూప స్పందన లభిస్తుందని చెప్పారు. గతంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నాయకులు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కొంతమంది పార్టీని వీడి విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారి వల్ల పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేని సుజనా చౌదరి గారు,
మేము ప్రచారం మొదలుపెట్టాం. మాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం. తీరా చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచారం లేక లేదు. అందరికీ, మా నాయకులందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు చరిత్రహీనులు అయిపోతున్నారు. చూశారో లేదో, మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే 2 వ్యక్తులు కూడా వెళ్ళలేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టగతులు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఉన్నారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగా వంత కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో, మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో, ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. ఈ రోజు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా 2 రోజుల క్రితం పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో జనసేనను వీడి వేరే పార్టీ జెండాను తాను పట్టుకుంటే విజయనగరం జిల్లాలో ఏ కార్యకర్త అయినా కొబ్బరి బోండాల కత్తితో తన చేయి తీసేయవచ్చునని బహిరంగంగా పేర్కొన్నారు. ఇదే మాటను పవన్ కళ్యాణ్కి చెప్పండి అని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆయన వైసీపీ గూటికి చేరడంతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో మహేష్ చేసిన వ్యాఖ్యలు నేడు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహేష్కి పార్టీ కండువా కప్పుతున్న విజువల్స్ను పక్కపక్కన పెట్టిన వీడియోకి కత్తి తీసుకురమ్మంటావా పరకాల మహేష్ గారు అనే ట్యాగ్ జోడించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. నేను రెడీ, మొత్తానికి కోడి కత్తిని చేరిన కొబ్బరి బోండాల కత్తి అని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఒకసారి చూసేయండి. నేను గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బోండం కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసేయచ్చు. అక్కడ నా చెయ్యి తీసేయచ్చు. చెప్పండి మాట. నేను వేరే పార్టీ జెండా నా చేతితో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, ఎవరైనా సరే కొబ్బరి బోండం కత్తి తీసుకొచ్చి ఎవరైతే పోకర్ల కొబ్బరి బోండాల బండిలతో రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నా చెయ్యి తీసేయమని చెప్పండి. నేను వైసీపీలో చేరిన పోతిన మహేష్ పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 10 రోజుల ధర్నాలు, దీక్షలు, ప్యాకేజీ, ఫైనల్ గా పోతిన మహేష్ వైసీపీలో చేరారు. జనసేన కాకుండా వేరే జెండా పట్టుకుంటే చెయ్యి నరుక్కుంటా అన్నావు కదా, ఇప్పుడు ఏ చెయ్యి నరుక్కుంటావు? కొబ్బరి బోండా కత్తులు పంపాలా? మీరు పార్టీ నుంచి వెళ్లిపోతారని తెలిసే పవన్ సీటు ఇవ్వలేదు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు అని స్పష్టం చేశారు. వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు, వేసుకున్నావు, వైసీపీలోకి వెళ్ళావు, కొండ వేసుకున్నావు, మంచిగా అంతా సెట్ అయినట్టుంది. వారం క్రితంగా చెప్పావు, నేను పట్టుకుంటే కొబ్బరి బోండం కత్తు చేయి నరకమని. ఇప్పుడు ఏ చేయి నరకాలి? లేదా మీరు నరుక్కుంటారా?
లేదా కొబ్బరిబొండ కత్తులు విజయవాడలో లేవా, లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సర్దుకొని దాచిపెట్టారా అని అడుగుతున్నా. మీరు నేను మాట్లాడుతూ సింహం సింగల్గానే నాయకుడు కావాలట. సింహం సింగల్గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్గానే వస్తున్నాడు. ఆయన కూడా అడిగితే అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం అయితే మీరు మాట్లాడదాన్ని బట్టి భవిష్యత్తుపై భద్రత కల్పించే నాయకుడు కావాలి. భద్రత అంటే ఏంది? భవిష్యత్ అంటే ఏంది? భరోసా, ఆర్థికంగా భరోసానా, లేదంటే ఆస్తులుగా భద్రతనా? ఇవన్నీ కూడా మీకు వైసీపీని చేరినట్టుంది. కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అన్ని సెట్ చేసుకున్న కదా పోయారు. ఆ ధర్నా దీక్షలు ఇవన్నీ చేయడం కూడా మొత్తం ప్లాన్ ప్రకారం జరిగింది. మీరు వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. రేపు వైసీపీ వస్తుందేమో, మీకేం కమిట్మెంట్లు ఇచ్చారేమో, కిరాయి కూలీలను ఇవన్నీ మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తూ, కొబ్బరిబొండ కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి, అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే. దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు జగన్ పార్టీని వీడారు. ఈ రోజు సాయంత్రం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన 2014లో వైఎస్ఆర్సీపీలోకి చేరటం జరిగిందని, అనంతర కాలంలో 2014లో జలీల్ ఖాన్ను, 2019లో వెల్లంపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యేలుగా గెలిపించడంలో శక్తివంచన లేకుండా కృషి చేయటం జరిగిందని తెలియజేశారు. 2018లో దుర్గగుడి పాలక మండలి చైర్మన్గా నియమించిన తనను కరోనా 2020లో ప్రబలి నేపథ్యంలోనే తన పదవిని మరింత కాలం కొనసాగించామని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేసినా సానుకూలంగా స్పందించలేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ వీడుతున్నట్లు వెల్లడించారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును వెల్లడిస్తానని మీడియాకు తెలియజేశారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది. ఆశించినప్పటికీ మరి సరైన రీతిలో హైకమాండ్ స్పందించి నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పని అభిప్రాయపడ్డా. లాస్ట్ వరకు కూడా టికెట్ వస్తుందని ఆశించాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి మాకంటే సబ్ జూనియర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వటం అనేటువంటి దానికి నేను కొద్దిగా బాధపడ్డాను. నా మనసు బాధపడింది. అప్పటి నుంచి ఆసిఫ్కి ఎక్కడ కూడా నేను ప్రచారం చేసేదానికి కూడా ఈ బాధలో నేను బయటికి వెళ్ళా. ఇది వాస్తవం. మరి ఎన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నాలు చేసినా కూడా సరైనటువంటి రీతిలో మరి హైకమాండ్ నాకు న్యాయం చేయలేదు అని చెప్పినటువంటి యొక్క ఆలోచనతో, బాధతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా ఉన్నాను. నా రాజీనామా లేఖను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నారు. 60 ఏళ్లు వెనుకబడి ఉన్న విజయవాడను ఎంపీ కేశినేని నాని 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని కేశినేని నాని కుమార్తె శ్వేత అన్నారు. కేంద్రం నుండి 8,000 కోట్లతో అనేక ప్రాజెక్టులను తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. తన విజయవాడ కోసం ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతోనే నాని పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. 46వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గం నుండి షేక్ ఆసిఫ్, విజయవాడ పార్లమెంట్ నుండి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని నాని కుమార్తె శ్వేత మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారన్నారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిందని చెప్పుకొచ్చారు. సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయడం లేదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. జరిగిన అభివృద్ధి వారి కళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు. ప్రతి పేదవాడు వైసీపీ పక్షానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేని స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని ధ్వజమెత్తారు. గతంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ 40 ఏళ్లగా కొండ ప్రాంతం వైపు చూసిన వాళ్ళు లేరు. కొండ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో కొండ ప్రాంతం అంతా ఈరోజు అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 22 డివిజన్లో ఉన్న 12 డివిజన్లు కొండ ప్రాంతమే. ఈ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా
ఈరోజు ప్రతి ఒక్క డివిజన్కి వాటర్ సప్లై కోసం 50 లక్షలు శాంక్షన్ చేయటమే కానివ్వండి, అలాగే మెట్లు ప్రాంతాలే కానివ్వండి, ర్యాంపులే కానివ్వండి, ప్రతి ఒక్కటి కొండ మీద స్పెసిఫిక్గా వాటర్ ట్యాంకులు నిర్మించడమే కానివ్వండి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అంటే ఏంటన్నది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలోన మన ఎంపీ గారు కేసినేని నాని గారు విజయవాడ నగరానికి ఏం చేసినారు, అలాగే కృష్ణా జిల్లాకి ఏం చేసినారు అన్నది శ్వేత గారు ఇందాక చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. రాబోయే కాలంలో ఒక మచ్చలేని మనిషిగా, ఒక అవినీతి మరకలేని మనిషిగా కేసినేని నాని గారు గత 10 ఏళ్లగా మన విజయవాడ నగరానికి కాదు, మన కృష్ణా జిల్లాకే తలమానికంగా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తానని మన పార్టీలోకి రావటం కానీ, ఈరోజు పార్టీ పరంగా శ్వేత గారు కానీ నాని గారు కానీ పూర్తి స్థాయిలోన ఈ ప్రచారంలో దిగటం కానీ, రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతోటి గెలిచి మళ్ళీ 3వసారి ఆయన హ్యాట్రిక్గా మళ్ళీ ఎంపీ గారుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మన షేక్ ఆసిఫ్ గారు కార్పొరేటర్గా, ఒక మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పూర్తి స్థాయిలో కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మన పశ్చిమ నియోజకవర్గం అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఏరియా మన పశ్చిమ నియోజకవర్గం. ఈ ఏరియాలోన ధనికులు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల బాధలు కానీ ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏమీ ఎరిగి ఉండరు. గడప గడప పాదయాత్రలో ఎవరితో కలిసినా కానీ వైఎస్ఆర్సీపీ తరపు నుండి మమ్మల్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా, ప్రేమతో స్వాగతిస్తున్నారు. ఈ ఘన స్వాగతంకి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరీ సంస్థను తీసుకొచ్చి, వార్డు సచివాలయ సంస్థను తీసుకొచ్చి ప్రతి గడపకి పరిపాలన అందించారు. ఇదివరకు పెన్షన్ల కోసం, పథకాల కోసం ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా, ఏమైనా ఆఫీసర్తో పనున్నా రోజుల తడబడి లైన్లో వెయిట్ చేసి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవారి ఇంటికి పరిపాలన అనేది అందించగలిగారు. ఈరోజు పెన్షన్ కోసం ఎక్కడా లైన్లో వెయిట్ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీరే వచ్చి నెల తిరగ్గా పెన్షన్లు ఇస్తారు. ఏ పథకం ఉన్నా కానీ అర్హులందరికీ కూడా పార్టీలకి, ప్రాంతాలకి, కుల మతాలకి అన్నిటికీ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోదీ ఈ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఒక మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారని, 3వసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో సిపిఐ 5 సభ్యులతో మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను తయారు చేశామని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తెలియజేశారు. భారతదేశంలో ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని అమలు పరిచిన పాపాన పోలేదు. పైగా దేశాన్ని అప్పుల పాలు చేశాడు, ఆర్థికంగా దివాళా తీయించాడు. 2014 నాటికి భారతదేశానికి 55 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 205 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెరిగింది. పోనీ దేశంలో అభివృద్ధి ఏమైనా చేశాడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా కట్టాడా? ఎక్కడ అభివృద్ధి కనపడంలే. ఎవరో అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కార్పొరేట్లు లబ్ధి పొందుతూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క మేలు చేయడం లేదు. పైగా ఇవాళ రైతాంగం అంతా కూడా దివాళా తీస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి అధికారం లేకొచ్చి అవి వాగ్దానం చేశాడు, అధికారానికి వచ్చాడు, అమలు చేయలే. ఇప్పుడు దాని గురించి మాట్లాడంలే. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడంలే. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని అధికారం లేకొచ్చి ఏనాడు కూడా ఆ మాటే మాట్లాడంలే. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో కూడా ప్రజలకు చెప్పడం లేదు. ధరలు పెరిగిపోయినా మాట్లాడు. కాబట్టి మౌలిక సమస్యలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేము.
నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా వ్యాపారస్తులు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. నియోజకవర్గంలోని పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్ హెచ్పీ కాలనీ, ప్రియదర్శిని కాలనీ ప్రాంతాలలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 రోజులుగా తమ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి అపురూప స్పందన వస్తోందని తెలిపారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా వ్యాపారస్తులు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 6 రోజుల నుంచి ప్రచార యాత్ర కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 12 డివిజన్స్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు, ఆ వైపుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 42వ డివిజన్లో ఈ రోజున ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్తో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీ ఉంది. ప్రియదర్శిని కాలనీ పక్కనే ఉన్నటువంటి జోజీనగర్, ఈ రెండు కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలాలు. ఈ పట్టాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ వాసులకి, జోజీనగర్ ప్రాంత వాసులకి, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి 11వ డివిజన్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది, అయోధ్యలో నిర్మితమైన రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్లాలా నుదిటిపైన 75 mm వ్యాసార్థంలో వృత్తాకారం తిలకంలాగా 4 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ 12వ రోజు మేమంతా సిద్ధం యాత్ర ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు, సొంత గూటికి చేరిన మహమ్మద్ ఇక్బాల్ కు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు. చంద్రబాబు నుండి బోండా ఉమా వరకు అందరికీ ఓటమి భయం పట్టుకుందన్న సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వృద్ధుల ఉసురు పోసుకున్న దుర్మార్గులు పవన్, చంద్రబాబు, లోకేష్ అని మండిపాటు. వైసీపీ పార్టీని వీడిన మరో సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు. తగిన గౌరవం లేనందునే పార్టీ వీడుతున్నట్లు స్పష్టం. రాజకీయ భవిష్యత్తును త్వరలోనే వెల్లడిస్తానని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.